కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా, మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. పద్మా, మందేస్తూ చిందేరా. ఏంటండి ఇది? దిగండి. ఎక్కడా మీ మాంగారు? ఎక్కడా పిలు. ఇవాళ ఆయన అంతా తేల్చేస్తాను. వాళ్ళు వచ్చి టైం అయిందండి. ఓవర్ యాక్షన్ చేయకండి. అయినా వాళ్ళు మీ కళ్ళ ముందే వెళ్లారు కదా, అప్పుడు అడగకుండా ఇప్పుడు నా మీద చిందులేస్తారెందుకు? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కడా ఎక్కడా వీరేశ్వరరావు? వీరేశ్వరరావు కాదండి, సోమేశ్వరరావు. కాదు, బట్లర్. ఒక చెత్త బొట్లరు, సెప్టిక్ ట్యాంకరు. ఏంటండి ఇది? కాసేపు ఊరుకుంటారా? ఎక్కడా? ఏంటి పద్మ, ఏమైంది? చాలా అయింది, చాలా అయింది. నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? ఏంటి వీడు ఇలా చిందులేస్తున్నాడు? ఏమో, మామయ్య వాళ్ళు అలా కృష్ణప్రసాద్ గారింటికి బయలుదేరారో లేదో ఇక్కడ ఈయన ఉద్యమం మొదలు పెట్టారు. చంద్ర, ఏంటిది? డాడీ చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది చెప్పండి జీడిపప్పు ఉప్మా గారు. ఇదేం బాలేదు. ఏ నువ్వు చేసిన ఉప్మా బాగుందా? గోడ మీద పోస్టర్లు అంటించే ఉడకబెట్టిన మైదా పిండి మా ప్లేట్లలో పెట్టి దాన్ని జీడిపప్పు ఉప్మా అంటావా? అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నామే? ఇంటిలి పాదిని వంటలతో చంపేద్దాం అనుకుంటున్నావా? శత్రు దేశాల మీద జయించడానికి యుద్ధ ట్యాంకర్లు మిసైళ్లు అక్కర్లేదు. నీ ఉప్మా ఒక్కడు చాలే, దెబ్బకి చచ్చూరుకుంటారు. నీ ఉప్మాని ఫుడ్ ఫెస్టివల్ కి పంపిస్తే ఫెస్టివల్ కాస్త మారణహోమం అయిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి కిచెన్ వైపు వెళ్ళావంటే నీ మొహం పకోడీ అయిపోద్ది. డాడీ వచ్చే టైం అయింది, పద్ధతిగా ఉండదు చెప్తున్నాను. అబ్బా చూసావా పద్మ, ఆఖరికి ఉప్మా గారు కూడా పద్ధతుల గురించి చెప్తున్నారు. నీ నల్లకోటేసాలు నా దగ్గర కాదు, కోర్టులో వేసుకో. చంద్ర లోకల్ ఇక్కడ. ముందు మీరు కూర్చోండి. చంద్రమోహన్ జడ్జి, చంద్రమోహన్ ఇచ్చిందే తీర్పు ఇక్కడ. ఎక్కడా ఎక్కడా మంగేశ్వరరావు, సోమేశ్వరరావు, సోమేశ్వరరావు ఎక్కడా? చంద్ర, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. చూడండి అమ్మాయిని చూడండి, అది ఆడపిల్ల లక్షణం. ఏం తక్కువ అమ్మాయికి? ఒక కట్టు, ఒక బొట్టు, అచ్చం 16 అణాల తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఏమండి, వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, మనం వెళ్ళిపోదాం పదండి. నేను వెళ్ళిపోవడం ఏంటి? చంద్ర సింహం, వాళ్ళు నాకెదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నేను వాళ్ళకెదురు వెళ్ళినా వాళ్ళకే రిస్క్. చంద్ర గొడవ చేయకుండా లోపలికి వెళ్ళు. నా మాట తప్పడం మడమ తిప్పడం నా బ్రాండ్ లోనే లేదు. అండర్స్టాండ్? చాలు రండి. కంపు వదలా. దిగొచ్చిందండి దివ్య సుందరి. ఇక్కడ అందరూ కంపుగాళ్లే, అందరూ కంపు మొహాలే. కొంతమంది ఏదో పైన మేకప్ వేసుకుని మేనేజ్ చేస్తుంటారు. అండర్స్టాండ్? సార్ చంద్రమోహన్ గారు, ఈ టైంలో ఈ గొడవ అంతా ఎందుకు? నేనేం చేశానమ్మా? ఏం గొడవ లేదు. మీరే ఇలా చేస్తే ఎలా చెప్పండి సార్? బాధమ్మా, పెయిన్ ఒక పెగుతో బరస్ట్ అయి బయటకు వచ్చేసింది. మీకు ఏ బాధ అయినా ఉండొచ్చు, కానీ ఈ టైము ఈ సిచ్యువేషన్ కరెక్ట్ కాదు.
ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఉదయం మాట్లాడడానికి ఏం ఉండదమ్మా, అంతా బుస్సు. అలా అనకండి. మిమ్మల్ని ఇలా చూస్తే మీ నాన్నగారు బాధపడతారు. ఆయన వల్ల నీతో సహా అందరం బాధపడుతున్నాం కదా. సార్ ప్లీజ్, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా మీ రూమ్లోకి వెళ్ళిపోండి ప్లీజ్. లేదు, నీ మీద అభిమానం లేదు అని అంటాననుకున్నారా? ఐ యామ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యూ. ఓకే, నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను. ఉప్మా వెళ్ళండి. ఆ ఎస్ఎస్ రాగానే నన్ను పిలవండి. ఏంటి మందు వాసన వస్తుందేంటి? నేను తాగలేదు మామయ్య, నాకు అలవాట్లేదు. నిన్నెవరన్నారమ్మా? అవును, ఈ మహాతల్లి ఏంటి ఇక్కడుంది? ఏం పనుంటుంది? ఎక్కడ మనుషులుంటే అక్కడ తిష్ట వేస్తుంది కదా. కమల, ఎందుకైనా మంచిది గౌతమ్కు దిష్టి. అలాగే మావయ్య. అవును, బయట ఎంతమంది కళ్ళు పడ్డాయో. ఇంట్లో వాళ్ళ కళ్ళు కూడా పడతాయి కదా. సర్లే డాడ్, తన గురించి ఎందుకు? ఫంక్షన్ ఎలా జరిగింది డాడ్? సారీ, నేను రాలేకపోయాను. పర్లేదు, కాకపోతే ఇంటి ఆడపడుచుగా నువ్వు ఉంటే బాగుండేది. నేను వద్దామని అనుకున్నాను డాడ్, కానీ సడన్ గా మీటింగ్ పడింది. ఇంతకీ ఏదో స్వీట్ సర్ప్రైజ్ అన్నారు, ఏంటది? నిజంగానే స్వీట్ సర్ప్రైజ్ మృణాల్ని. వాళ్ళ అమ్మాయికి మన గౌతమ్నిచ్చి పెళ్లి చేయమని అడిగారు. ఓకే అని కూడా చెప్పేసి వచ్చేసాం. అవునా? రియలీ? గౌతమ్, కంగ్రాచులేషన్స్. ఆ అమ్మాయి వీడు ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2 కుటుంబాలు కలిసిపోయాయి. ఇక త్వరలో మంచి ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేయడమే ఆలస్యం. చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు.
చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నావంటే నమ్మనంటూ ఉంది మనసు ఇప్పుడు చెప్తున్నాను, మా అమ్మ మీద బొట్టేసి చెప్తున్నాను. స్టిల్ ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. నాతో పాటు నన్ను ప్రేమించే వ్యక్తిని కూడా నువ్వు కాపాడాలని అనుకుంటే ఈ పెళ్లి ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకో. హాయ్ తల్లి, నేనిచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది? ఇన్నాళ్ళు నువ్వు వెయిట్ చేసినందుకు దేవుడు ఓ మంచి కుటుంబంలోకి నిన్ను కోడలిగా పంపిస్తున్నాడమ్మా. అవును సిస్టర్, గౌతమ్ బావని చూడ్డానికి ముందు నువ్వు నాతో రూమ్లో ఏం ఛాలెంజ్ చేసావో గుర్తుందా? తనెంత హ్యాండ్సమ్గా ఉన్నా ఐ డోంట్ కేర్ అన్నావు కదా. కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత నువ్వే ఫ్లాట్ అయిపోయాను అని చెప్పావు. ఓడిపోయానని ఒప్పుకుంటావా? ఏదైనా కానీ మేమందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నామమ్మా. నా ప్రేమ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను. ఎంత బాధ పెట్టినా కానీ నా సంతోషం కోసం మీ బాధనంతా గుండెల్లోనే దిగమింగుకున్నారు. నా ఇష్టానికి ప్రేమకి విలువనిచ్చారు. ఇప్పుడు ఆ బాధ తీరిపోయింది అన్న సంతోషం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. గౌతమ్ సార్ నాతో పెళ్లికి ఒప్పుకోలేదన్న విషయం చెప్పి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టలేను. ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? ఎందుకు డల్గా ఉన్నావు? నీకేమైనా తక్కువ చేసావా? నీ కాబోయే శ్రీవారికి మర్యాదలేమైనా తక్కువ చేశామా? పోనీ మీ అత్తమామలకి భోజన ఏర్పాట్లు సరిగ్గా చేయలేదని అనుకుంటున్నావా? అదేం లేదు. మరెందుకు డల్గా ఉన్నావు? అదేం లేదు బ్రో, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఊహించిన దానికన్నా మీరు ఎక్కువే చేశారు. నా సంతోషం కోసం చాలా చేశారు. నిజంగానే ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనెందుకు ఏడుస్తాను నాన్నా? మరి ఆ కన్నీళ్ళేంటమ్మా? తను ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన కల ఇప్పుడు నిజమైంది కదా, అందుకే సంతోషంతో అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక నా కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. ఎలా చేస్తానంటే అంబానీ కొడుకు పెళ్లి గురించి ప్రపంచమంతా చెప్పుకున్నట్లు ఈ కృష్ణప్రసాద్ కూతురు పెళ్లి గురించి హైదరాబాద్ అంతా చెప్పుకోవాలి. ఏం దేవిక, ఎరా మనోజ్, ఏమంటారు? మీ ఇష్టం డాడీ, మీరు చెప్పినట్టే ధూమ్ ధామ్గా చేసేద్దాం.
గౌతమ్ సరికి నేను ఐ లవ్ యూ అని చెప్పినా ఏమీ చెప్పలేదు. కనీసం నా మొహం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఏదో జరిగి ఉంటుంది. గౌతమ్ గారు ఎంత సెన్సిటివో నాకు తెలుసు. ఒకసారి నేను మాట్లాడాలి. మేడం 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 ఆగండి. మేడం నీకొకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఊరికూరికే వాడి వెంట పడుతున్నావు? నేను వెంటపడ్డం ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరిప్పుడు వాడి రూమ్లోకి ఎందుకు వెళ్ళబోతున్నావు? మాట్లాడడానికి. ఏం మాట్లాడాలి? వాడితో నీకేంటి పని? ఝాన్సీ, నేను సీరియస్గా చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, నువ్వు చాలా మంచి అమ్మాయివి. కానీ నువ్వు ఈ ఇంటి కోడలయ్యే అదృష్టం మాకు లేదు, నీకు లేదు. అర్థమయ్యిందా? మేడం, మీరేం మాట్లాడుతున్నారు, ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా మీ అబ్బాయిని కలవద్దు, మీ అబ్బాయితో మాట్లాడొద్దు, మీ అబ్బాయితో ఎటువంటి ప్రేమ వ్యవహారాలు పెట్టుకోవద్దు అంటున్నారు, అంతే కదా? కానీ నేను మీ అబ్బాయి ఆల్రెడీ ప్రేమించుకుంటున్నా. లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. తెలుసు. నాకు తెలుసు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు ఆశించినట్టు ఏదీ జరగదు. ఎందుకు జరగదు మేడం? ఈ ఇంట్లో వాళ్ళు జరగనివ్వరు. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇప్పటికి వాడికి ఎన్నోసార్లు చెప్పాను, నీ దగ్గరికి రావద్దు అంటున్నా వాడొస్తున్నాడు. నీ రూమ్కి వాడొస్తున్నాడు. వాడసలు నా మాటే వినట్లేదు. అందుకే నీకు చెప్తున్నాను ఝాన్సీ, ఇంకోసారి నా కొడుకు వైపు రావద్దు. వాణ్ణి మర్చిపో. లేదు నా కొడుకే కావాలి, వాణ్ణే ప్రేమిస్తున్నాను అంటే చనిపోయిన నా కొడుకున్నాడే రాకేష్, వాణ్ణి తీసుకొచ్చి నాకివ్వు. అదేంటి మేడం? అవును, వాడు కూడా ఇలాగే ప్రేమ అని ఈ ఇంటికి దూరం అయిపోయాడు. శాశ్వతంగా అందరికీ దూరం అయిపోయాడు. అది కాదు మేడం. ఝాన్సీ ప్లీజ్. దయచేసి నా కొడుకుని వదిలేయమ్మా, వదిలే. నన్ను ప్రేమిస్తున్నానని ఒక్క మాట అనండి చాలు. ఇంకెవ్వరు ఆపినా నేను మిమ్మల్ని వదలను. ఈ ప్రపంచం ఏకమై వచ్చినా సరే
నేను మిమ్మల్ని వదులుకోలేను. ఐ లవ్ యూ గౌతమ్ సార్.